కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటాల్లో అగ్రభాగాన్ని ఉన్నది సిపిఎంఏ. ఆన్ రికార్డు ఉన్నాయి కదా అన్నీ. అవును, అవేమీ రాజకీయ అభిప్రాయాలు కాదుగా, ఆన్ రికార్డు ఉన్నాయి. ఈ 8 మాసాల్లో కూడా సిపిఎంఏ అగ్రభాగం. నిన్నగాక మొన్న చూశారు, ఆశాలు హైదరాబాద్కు వచ్చి కమిషనరేటు గేట్లు దూకి లోపలికి పోయి కమిషనర్ ఆఫీసుని దిగ్బంధనం చేశారు కదా. వేల మంది, ఏ జిల్లాకు ఆ జిల్లా ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో అరెస్టులు చేసి లోపలేస్తే మహిళల్ని, అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు అయిండు, ఈడికి వచ్చిన వాళ్ళు వచ్చిండు, ఈడికి వచ్చిన వాళ్ళే వేలల్లో. ఎట్లా సాధ్యమైంది అది? ఎవరైనా చేశారా ఈ 8 మాసాల్లో? చేయలేదు కదా. ఆ తర్వాత 2 రోజులకి అంగన్వాడీలు ముట్టడి చేశారు కదా. ఎవరైనా చేశారా? చేయలేదు కదా. ఇప్పుడు సింగరేణిలో శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టాలని కేంద్ర బీజేపీ సర్కార్ నిర్ణయించింది. ఇది తప్పు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ అని చెప్పుకుంటుంది బీజేపీ. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అంటాడు. ఆ కిషన్ రెడ్డే బొగ్గు మంత్రి అయినందుకు తెలంగాణ ప్రజలకు, సింగరేణికి ఏదో ఆశలు. కానీ బొగ్గు మంత్రి అయిన కొద్ది రోజుల్లోనే తెలంగాణలో బొగ్గు బ్లాకు సింగరేణికి ఇవ్వకుండా వేలంపాట పెట్టాలని నిర్ణయం చేయటం, వేలంపాట ప్రక్రియను ప్రారంభోత్సవం హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాడు బరి తెగించి. ఎవరేం చేస్తారో చేయండి అన్నట్టే కదా, హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాడు. పార్లమెంట్లో చేసిన చట్టం కదా, దాని నుంచి బయటపడడానికి ఏమైనా అవకాశాలు ఉండేనా? చట్టం మార్చేందుకు వాళ్ళకి అవకాశం లేదా? పూర్తి మెజార్టీతో ఉన్నారు కదా. చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వమే, మోడీ ప్రభుత్వమే. చట్టం మార్చేందుకు కూడా వాళ్ళకి అవకాశం ఉంది. అదేదో బైబిల్ అన్నట్టు, భగవద్గీత అన్నట్టు అది మారదన్నట్టు నువ్వు చేసిందే కదా, నువ్వు మార్చొచ్చు కదా. ఓకే, ఫస్ట్ పాయింట్. ఎందుకు మార్చాలి అంటే, సింగరేణి పుట్టిందే తెలంగాణలో బొగ్గు తవ్వడానికి. అవును, తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు, దీన్ని ఎవ్వరు కాదనలేరు. తెలంగాణ కోసం కొట్లాడిన జనం ఇంకా దాన్ని హత్తుకుంటారు. అలాంటి సింగరేణి వాళ్ళ లాభాల బాటలో ఉంది. కేంద్రానికి, రాష్ట్రానికి 71,000 కోట్లు ఇచ్చింది 10 ఏళ్లలో. పైగా ఇప్పటికీ లాభాల్లో ఉంది. మొత్తం సింగరేణి బెల్ట్లో చూస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ గవర్నమెంట్ పేరు చెప్పుకుంటుంది, డబ్బులన్నీ సింగరేణి. ఇప్పుడు గోదావరికంలో మెడికల్ కాలేజీ పెడుతున్నది గవర్నమెంట్ చెప్పుకుంటుంది, 500 కోట్లు సింగరేణి. రోడ్లు వీళ్ళయి, లైట్లు వీళ్ళయి, మంచినీళ్ళు వీళ్ళయి. ఇన్ని చేస్తుంది, దాన్ని గొంతు నొక్కేయచ్చా? దీన్ని సిపిఎం వ్యతిరేకించింది. వ్యతిరేకించడమే కాదు, అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేశాం. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వామపక్షాలను పిలిచి చర్చించి ఐక్యంగా కూడా సింగరేణి హెడ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాం. ఆ తర్వాత అంత నెల రోజులే కదా. ఆ తర్వాత గత నెల 29 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు సింగరేణి పరిరక్షణ యాత్ర చేశాం నా నాయకత్వంలోనే. నేను, భూపాలు, ఆశయ్య, సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ యాత్ర చేశాం. మొత్తం బొగ్గన్లన్నీ తిరిగాం, కార్మికులని కలిసాం, అధికారులని కలిసాం. ఇది సింగరేణి కుటుంబం కదలాలని చెప్పినాం. అధికారులు, కార్మికుల తేడా లేదు, కదలాలని చెప్పాం. జనం కదలాలని చెప్పాం. బహిరంగ సభలు పెట్టాం. వీటన్నిటితో పాటు ఈ మొత్తం ప్రాసెస్లో సింగరేణి కుటుంబాలతో గడిపాం. హోటళ్లలో, గెస్ట్ హౌజుల్లో లేము. కాంట్రాక్ట్ వర్కర్ నుంచి పర్మనెంట్ వర్కర్ వరకు సింగరేణి కుటుంబాల ఇండ్లలో ఉన్నాం. వాళ్ళు పెట్టింది తిన్నాం, వాళ్ళ ఇండ్లలో బస చేసినాం. వాళ్ళ కుటుంబాలు, మీరు కుటుంబాలు కదలాలి తల్లి, లేకపోతే దీన్ని రక్షించుకోలేమని అప్పీల్ చేశాం. సిపిఎంఏగా చేసింది. 2 రోజులే అయింది. రేపు మాపో గవర్నర్ని కలుస్తున్నాం. అప్లికేషన్ పెట్టినాం గవర్నర్కి అపాయింట్మెంట్ ఇమ్మని. వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు గవర్నర్ని కూడా కలుస్తాం. అందుకని ప్రజల తరఫున నిలబడేది సిపిఎం. సిపిఎం ఒకటే కాదు, మొత్తం వామపక్షాలు కదులుతాయి. వీళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారా కొంత? సిపిఐ వాళ్ళు అట్లా అనుకోలేము. ఎందుకంటే ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసినంత మాత్రాన గవర్నమెంట్కి అనుకూలం అని ఎట్లా చెప్తాం? ఇప్పుడు సింగరేణి బొగ్గు బ్లాకుల కోసం సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు కలిసే చేసినాంగా ధర్నా హెడ్ ఆఫీస్ దగ్గర. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సిపిఐ మాది 5వ తేదీతో మా యాత్ర అయిపోయింది. 5వ తేదీ నుంచి వాళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఓకే, అందుకని అట్లా ఏదో అనుకూలంగా ఉన్నారని చెప్పలేము.
సమస్య ఏంటంటే ఇష్యూ ఇట్లా వచ్చింది, ఎవరి క్యాంపెయిన్ వాళ్ళు చేస్తారు. ఇది క్రమంగా కార్మికుల్లో వేడెక్కితే, ప్రజల్లో అర్థం చేసుకోవడం పెరిగితే ఒక పెద్ద ఐక్య ఉద్యమానికి దారితీస్తుంది, దారి తీయాలి. సో ఖచ్చితంగా సార్, చాలా అంశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఇంటర్వ్యూలు మనం చేద్దాం. సో మీరు ఇప్పుడు పార్టీ సెక్రటరీ, యాక్టివ్ సెక్రటరీగా పనిచేస్తున్నారా? ఎందుకంటే తమ్మినేని గారికి కొంత హెల్త్ ఇష్యూస్, ఆయన ఆపరేషన్ తర్వాత కొంత తమ్మినేని గారు ఇబ్బందిగా ఉన్నట్టున్నారు. అనారోగ్యం తర్వాత కోలుకున్నారు, ఓకే, యాక్టివ్గానే ఉన్నారు. పనులు దిగాలి అని అంటే ఆయన స్వభావం రీత్యానే స్పీడు దూకుడు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని డాక్టర్లు అంత స్పీడు వద్దు అని కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ మేరకు ఆయన ఆరోగ్యం పర్ఫెక్ట్ అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు స్పీడ్ తగ్గించారు. ఓకే, ఆ మేరకు ఆయన పనులు మేము కలెక్టివ్గా చేసుకోవాలి కదా. సో ఫ్యూచర్ సెక్రటరీ మీరేనేమో, అట్లేమన్నా కమ్యూనిస్ట్ పార్టీలో అట్లా ఉండదు కదా. కమ్యూనిస్ట్ పార్టీల్లో ఫ్యూచర్ సెక్రటరీ గురించి ముందు నిర్ణయాలు ఉండవు. మహాసభల్లో చివరి రోజు మాత్రమే అది నిర్ణయం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఈ అవగాహన ఉంటుంది. మిగతా పార్టీల్లో ముందే నిర్ణయం అయిపోతుంది. సీల్డ్ కవర్ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. కమ్యూనిస్ట్ పార్టీల్లో అట్లా ఉండవు. మహాసభల్లో చివరి రోజు మీరైతే పోటీలో ఉంటారు. అసలు ఎవరు పోటీలో ఉంటారు, ఎవరు పోటీలో ఉండరు, ఏకగ్రీవాలు అవుతాయా, పోటీలు అవుతాయా, అసలు ఈ చర్చలే ఉండవు కమ్యూనిస్ట్ పార్టీలో. అంతా మహాసభల్లో చివరి రోజే. అంతే. వీటిని గురించి నాయకుల్లో ఎవరిలోనూ ఇలాంటి ఆలోచనలు ఉండవు అసలు కమ్యూనిస్ట్ పార్టీల్లో. బయట చర్చలు జరుగుతుంటాయి. బయట ఎందుకు జరుగుతాయి వాళ్ళని కూడా తప్పట్లేదు. కాంగ్రెస్లో, బీజేపీలో, బీఆర్ఎస్లో వాళ్ళు చూసేది అవే కదా. టీడీపీలో చర్చ జరగడం కామనే కదా సార్. అందుకే ఎవరెవరు ఉన్నారు ఏంటి, దేశంలో మేజర్ పొలిటికల్ పార్టీస్లో జరిగే ప్రక్రియ అదే కాబట్టి, రోజు దాన్నే చూస్తారు కాబట్టి, ఆ పార్టీల్లో ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా పత్రికలకెక్కి మాట్లాడుతుంటారు కాబట్టి, సాధారణంగా మీడియాలో కానీ ప్రజలు కానీ కమ్యూనిస్ట్ పార్టీల గురించి కూడా అట్నే అనుకుంటారు. కానీ వాటికి పూర్తి భిన్నం కమ్యూనిస్ట్ పార్టీల పద్ధతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వీరయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం రేవంత్ రెడ్డి గారు కమ్యూనిస్టులు కానీ మిగతా సంఘాలన్నీ కోరినట్టుగా ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి వివరాలన్నీ శ్వేతపత్రంలాగా, వైట్ పేపర్ లాగా ప్రజల ముందు ఉంచుతారా లేదా అన్నది. ఒకవేళ ఉంచకపోతే వీళ్ళు మేము పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు అని చెప్తున్నారు. ఏదైనా ప్రజలకు అనుకూలంగా ఉండాలి, తెలంగాణకి నష్టం జరగకుండా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.